నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ కి స్వాగతం. వీక్షకులందరికీ నూతన ఆంగ్ల సంవత్సరాది శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో రాశులు, లక్షణాలు, ఫలితాలు, దోష పరిహారాల గురించి తెలియజేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు ప్రముఖ జ్యోతిర్వాస్తు శాస్త్ర పండితులు శ్రీమాన్ డాక్టర్ నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఇప్పుడు ఒక్కొక్క రాశి యొక్క వ్యక్తుల లక్షణాలు, రాశి ఫలితాలు, దోష పరిహారాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వారి లక్షణములు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదము మేషరాశికి చెందను. వీరికి ఘాతవారం అనగా చెడువారము ఆదివారం. ముఖ్యమైన వ్యవహారములు ఆదివారం రోజు చేయరాదు. వీరి లక్షణములు: అభిమానవంతులు, కోపం ఎక్కువ, ఆలోచన తక్కువ, చేయి పనులందు ఆలస్యాన్ని సహించరు, ఇతరులకు లొంగి ఉండరు, ప్రక్కవాళ్ల విషయము పట్టించుకోరు, పొగడ్తలకు లొంగగలరు, కోరికలు కూడా ఎక్కువ కానీ నెరవేరుట చాలా తక్కువ, చిన్నతనమున అనేక కష్టములు పడి పైకి వస్తారు, ప్రతి విషయంలోనూ నిదానం తక్కువ, ముక్కుసూటిగా పోవడము, నిజాయితీగా బ్రతకాలి అనే మనస్తత్వం కలిగి ఉంటారు, తొందరపాటు పనులు, అవసరమైతే అబద్ధమాడుటకు కూడా వెనుకాడరు, ధైర్య సాహసాలు కలవారు, ఎవరికీ భయపడకపోవుట, అహంభావము అధికం, స్వతంత్ర అభిప్రాయమును, సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానము అలవర్చుకొనిచో జీవితమున అపజయములు కలగవు. ఈ సంవత్సరం వీరికి ఫలితములు: వీరికి ఈ సంవత్సరము గురువు 2వ స్థానమందు, రాహు 12వ స్థానమందు, కేతు 6వ స్థానమందు, శని 11వ స్థానమందు సంచరిస్తారు. గురువు, శని, కేతు శుభస్థానముల యందు సంచరించడం వల్ల ఎక్కువగా శుభ ఫలితాలు జరిగే సూచనలు ఉన్నాయి. ఈ కాలంలో సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది, కీర్తి వృద్ధి ఉంటాయి, అన్ని సుఖాలు సౌకర్యాలు కలిసి వస్తాయి, నానామూలకంగా ధనాదాయం ఉంటుంది, మంచి ఆలోచనా శక్తి, సరైన నిర్ణయాలు తీసుకోవడం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలకు, గౌరవ మర్యాదలకు కొరత ఉండదు, కోరికలన్నీ ఈడేరును, నూతన ఉత్సాహంతో పనులన్నీ పూర్తి చేస్తారు. మేషరాశి వారు పగడమును, అశ్విని నక్షత్రం వారు వైడూర్యమును, భరణి నక్షత్రం వారు వజ్రమును, కృత్తికా నక్షత్రం వారు కెంపును ధరించాలి. వీరు రాహుగ్రహ శాంతికై రాహు మంత్ర జపము, సుందరకాండ సప్తసర్గ పారాయణము, సుదర్శనాది జప హోమాదులు, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణము, ఆపదుద్ధారక స్తోత్ర పారాయణము, నవగ్రహ స్తోత్ర పారాయణము వంటి స్తోత్రములు నిత్యము పారాయణము జరిపించుకొనిచో శ్రేయస్కరం. వృషభ రాశి లక్షణములు: కృత్తిక నక్షత్రము 2, 3, 4 పాదములు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, మృగశిర నక్షత్రం 1, 2 పాదములు వృషభ రాశికి చెందును. వీరికి ఘాతవారం అనగా మంగళవారం చెడువారం. ముఖ్యమైన వ్యవహారములు మంగళవారం రోజు చేయరాదు. వృషభ రాశి వారు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉంటారు, సంఘంలో పరిచయములు అధికము, మంచి ఆలోచన పరులు, ఆత్మస్థైర్యం ఎక్కువ, అచంచలముగు నిశ్చయత్వము, దయాగుణము, దానగుణము, క్షమాగుణము ఎక్కువ, మంచి వస్త్రములు, శుచి అయిన ఆహారము గ్రహించుట యందు అభిరుచి, స్థిరత్వము, ఆనందము, దృఢత్వము, వాత్సల్యము కలిగి ఉంటారు, విలాసవంతంగా జీవితమును గడుపుతారు, సంపాదన బహువిధములుగా ఉంటుంది, స్వలాభ బుద్ధి కూడా ఎక్కువగా, సమయం కానీ పట్టుదల వలన కొన్ని నష్టములు కూడా జరగవచ్చును. వృషభ రాశి వారికి ఫలితములు: ఈ రాశివారికి గురువు 1వ స్థానమందు, రాహు 11వ స్థానమందు, కేతు 5వ స్థానమందు, శని 10వ స్థానమందు సంచరిస్తారు. వృషభ రాశి వారికి శని, రాహువులు శుభస్థానములందు మరియు గురు, కేతువులు అశుభస్థానమందు సంచారం చేయడం వలన మిశ్రమ ఫలితములు కలిగే అవకాశములున్నవి. శని, రాహువులు శుభస్థాన సంచారం చేయడం వల్ల మనోల్లాసము, పుణ్యకార్యములు చేయుట, ఉద్యోగ వ్యాపారములందు అభివృద్ధి ఉంటుంది, భూ గృహ వ్యాపారాదులలో అనుకూలంగా ఉంటుంది, నూతన వస్తువుల కొనుగోలు చేస్తారు, బంధుమిత్రులను కలుసుకుంటారు, విందులు వినోదములలో పాల్గొంటారు, రాజకీయ వ్యవహారముల యందు అనుకూలంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా బాగుంటుంది, తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. అయితే గురువు, కేతువుల అశుభస్థాన సంచారం వలన వృధా ఖర్చులు పెరుగుతాయి, మానసిక ఆందోళన అధికమవుతుంది, ఇంటి యందు వ్యతిరేకతలు అధికమయ్యే సూచనలు ఉన్నాయి, బంధుమిత్రుల మూలకంగా అపవాదులు జరిగే సూచనలు ఉన్నాయి. వీరికి ఊహించని రీతిలో ఖర్చులు ఉంటాయి,
ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏకాగ్రత లోపిస్తుంది. వ్యర్థ దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఉత్సాహం నశిస్తుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడుతుంది. వృషభ రాశి వారికి పరిహారములు: ప్రతి గురువారము నవగ్రహాలకు 16 ప్రదక్షిణాలు చేయడం మంచిది. అలాగే దత్తాత్రేయ స్వామి ఆరాధన కూడా మేలు కలిగిస్తుంది. నిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, శనికి జప దపాదులు, శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకోవడము శ్రేయస్కరం. వృషభ రాశి వారు వజ్రమును, కృత్తికా నక్షత్రం వారు కెంపును, రోహిణీ నక్షత్రం వారు ముత్యమును, మృగశిర నక్షత్రం వారు పగడమును ధరించడం మంచిది. మిథున రాశి వారి లక్షణములు: మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు మిథున రాశికి చెందును. వీరికి ఘాతవారం అనగా సోమవారము చెడువారం. ముఖ్యమైన వ్యవహారములు సోమవారం రోజు చేయకూడదు. మిథున రాశి వారికి ఏకాగ్రత తక్కువ, చురుకుదనం ఎక్కువ. ఎప్పుడునూ ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు. బుద్ధి చాంచల్యం కలిగి ఉంటారు. చక్కని వాక్చాతుర్యం కలిగి ఉంటారు. హాస్య సంభాషణ ఎక్కువ. అనేక విషయాలలో ప్రజ్ఞత కలిగి ఉంటారు. క్రీడల యందు ఆసక్తి అధికం. పరోపకారి బుద్ధి కూడా ఎక్కువ. డబ్బు, పేరు, కీర్తి, ప్రేమ, ఉద్యోగము, అంతస్తులు వేటితోనూ వీరికి సంతృప్తి ఉండదు. జ్ఞాపక శక్తి కూడా ఎక్కువ. గర్వం కూడా కొద్దిగా ఎక్కువే. దైవభక్తి కూడా ఎక్కువ. అధికార భోగభాగ్యములకై పాటుపడుతుంటారు. ఎదుటి వ్యక్తి యొక్క పరిస్థితులను బట్టి మంచి చెడులు ఆలోచిస్తుంటారు. అదృష్టం కూడా అధికమే. కానీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వీరికి ఈ సంవత్సరము ఫలితములు: మిథున రాశి వారికి గురువు 12వ స్థానమందు, రాహు 10వ స్థానమందు, కేతువు 4వ స్థానమందు, శని 9వ స్థానమందు సంచరిస్తారు. ఈ రాశివారికి గురువు, శని, కేతువులు అశుభ స్థానాల్లో సంచరించడం వలన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ప్రయాణాలలో ఇబ్బందులు కలగవచ్చు. ఉద్యోగ వ్యాపారాలలో కూడా ఆటంకాలు కలగవచ్చు. కుటుంబంలో కలహాలు జరిగే సూచనలు ఉన్నాయి. అనవసరమైన ఖర్చులు అధికమవుతాయి. అయితే రాహువు శుభస్థాన సంచారం వల్ల కొన్ని శుభ ఫలితాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సౌఖ్యం లభిస్తుంది. శుభకార్యాలు నెరవేరుతాయి. తీర్థయాత్ర ఫలప్రాప్తి ఉంటుంది. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఆస్తిపరంగా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడుతుంది. బంధువియోగం ఉంటుంది. శుభ కార్యక్రమంలోకి ఖర్చులు ఎక్కువ అవుతాయి. రహస్య శత్రువుల దాడి ఉంటుంది. చెడు ప్రవర్తనలకు గురవుతారు. ఖర్చుకు తగిన రీతిలో చేతిలో డబ్బు ఉండదు. అత్యధికమైన శ్రమకు అత్యల్పమైన ఆదాయం ఉంటుంది. వీరికి పరిహారం: ప్రతి ఆదివారము నవగ్రహ ప్రదక్షిణాలు, అలాగే సూర్య ఆరాధన శ్రేయస్కరం. గురువు, శని, కేతువుల జపదానాదులు చేయాలి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోవాలి. శనికి తైలాభిషేకము, దానాలు చేయడము మంచిది. మిథున రాశి వారు పచ్చను, మృగశిర నక్షత్రం వారు పగడమును, ఆరుద్ర నక్షత్రం వారు గోమేధికమును, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగమును ధరించడం వలన శుభ ఫలితాలు పొందే అవకాశం ఉన్నది. కర్కాటక రాశివారు: కర్కాటక రాశి వారికి పునర్వసు నక్షత్రం 4వ పాదము, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కర్కాటక రాశి వారికి చెందును. వీరికి బుధవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములను చేయరాదు. కర్కాటక రాశివారు మంచి రాజకీయ చతురత కలిగిన వారు. జీవితంలో జరిగిన అనుభవాలు, అనుభూతులు మనస్సును ఒక విధంగా బయటపెట్టరు. ప్రతీదీ ఆలోచించడం వీరి లక్షణం. మనస్సు క్షణం కోపము, క్షణం తాపము కలిగి ఉంటారు. ఓర్పు తక్కువ. ప్రేమ మరియు ద్వేషము సమానముగా ఉంటాయి. అతి చిన్న విషయాలకు కూడా చక్కని ఊహాశక్తి కలిగి ఉంటారు. సమయము సందర్భం లేకుండా ఆవేశపడతారు. స్థిర చిత్తమైన ప్రవర్తన కలిగి ఉంటారు. అంతర్గత శత్రువులు ఎక్కువ. నియమబద్ధమైన జీవితం కలవారు. నిశ్చలమైన స్వభావము, ఇతరులపై నమ్మకం తక్కువ. లలిత కళలయందు మంచి అభిరుచి కలవారు. మంచి వాగ్దాటి కలవారు. ధైర్య సాహసాలు కూడా అధికంగా ఉంటాయి. కర్కాటక రాశి వారికి సంవత్సర ఫలితములు: ఈ రాశివారికి గురువు 11వ స్థానమందు, రాహు 9వ స్థానమందు, కేతువు 3వ స్థానమందు సంచరిస్తారు. ఈ రాశివారికి గురువు, కేతువు శుభస్థానములలో సంచరించడం వలన శుభ ఫలితాలు, శని, రాహు అశుభ స్థానములలో సంచరించడం వలన అశుభ ఫలితాలు కలుగుతాయి. ఆర్థిక పరంగా బాగుంటుంది. వృత్తి పనుల యందు అనుకూలత. సంకల్పించిన పనులు నెరవేరుతాయి.
కుటుంబంలో సౌఖ్యము, ధనధాన్య వృద్ధి ఉంటుంది. ఆనందమయ జీవనం గడుపుతారు. పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు. తలచిన పనులు నెరవేరుతాయి. నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. పదవీ ప్రతిష్టలకు కొదవ ఉండదు. దూరదేశం నుండి ప్రభుత్వ పరంగా గౌరవ మర్యాదలు, సన్మానాలు అందుకుంటారు. ఉన్నతమైన జీవితాన్ని గడుపుతూ మంచి వాహనాలను కొంటారు. విద్య, వివేక వృద్ధితో పాటు అన్ని రంగాలలో ఉన్నతిని సాధిస్తారు. నానామూలకంగా ధనలాభం ఉంటుంది. విదేశీయానంతో పాటు ఆస్తులు కూడగట్టడం ఉంటుంది. అయితే శని రాహుల వలన అనారోగ్య సూచనలు, కుటుంబంలో కలహాలు, తలచిన పనుల యందు ఆటంకాలు, వ్యవహారముల యందు ప్రతికూలత ఉంటుంది. శని రాహువులు అశుభ స్థానాల్లో ఉన్నందున శని రాహువులకు జప హోమ దానాదులు, సుందరాకాండ పారాయణము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, ఆపదుద్ధారక స్తోత్ర పారాయణము, శనికి తైలాభిషేకం చేయించడం శ్రేయస్కరం. కర్కాటక రాశి వారు ముత్యమును, పునర్వసు నక్షత్రం వారు పుష్యరాగమును, పుష్యమి నక్షత్రం వారు నీలమును, ఆశ్లేష నక్షత్రం వారు పచ్చను ధరించినచో మంచిది. సింహరాశి వారికి, సింహరాశి వారిలో మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వ పల్గుని నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ఉత్తర పల్గుని నక్షత్రము 1వ పాదము సింహరాశికి చెందును. వీరికి శనివారము ఘాతవారం. ముఖ్యమైన వ్యవహారములు శనివారం రోజున చేయకూడదు. వీరు విశాల హృదయులు, అభిమానవంతులు, పరోపకార గుణం గలవారు. పొగడ్తలకి తొందరగా లొంగిపోతారు. ఎంత త్వరగా కోపం వస్తుందో అంత త్వరగా పోతుంది. తర్వాత పశ్చాత్తాపం చెందుతారు. మర్యాద జరగకపోయినా పర్వాలేదు, కానీ అవమానం జరిగితే మాత్రం సహించరు. అభిమానము, పట్టుదల, ఆదర్శము, అందరినీ మించవలనని కుతూహలము, చురుకుదనము అధికము. తొందరపాటుతనము ఎక్కువ. పరాక్రమశాలురు, అలంకార ప్రియులు, అహంభావం కూడా ఎక్కువే. గర్వము, తొందరపాటుతనము, కోపము తగ్గించుకున్నచో మంచిది. వీరికి ఈ సంవత్సరము ఫలితములు. ప్రస్తుతము గురువు 10వ స్థానమందు, రాహు 8వ స్థానమందు, కేతువు 2వ స్థానమందు, శని 7వ స్థానమందు సంచరించెదరు. గురువు, శని, కేతువు శుభస్థానములో ఉన్నందున ధనాదాయం బాగుంటుంది. బుద్ధి బాగా పనిచేస్తుంది. విద్యారంగంలో ఉన్నవారికి మంచి రాణింపు లభిస్తుంది. దాన ధర్మాది కార్యక్రమాల్లో, ఆధ్యాత్మిక విషయాలలో పాల్గొంటారు. గతంలో ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. అధికారుల, పెద్దల ఆదరాభిమానములను అందుకుంటారు. ఆర్థికంగా బాగుంటుంది. అయితే రాహు అనుకూలంగా లేనందున కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ప్రయాణాలలో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో ఇబ్బందులు, కుటుంబంలో కలహాలు జరిగే సూచనలు ఉన్నాయి. రాహుగ్రహ శాంతికై జప, దాన, హోమములు, సుందరాకాండ పారాయణము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయించిన కొంత ఉపశమనం కలుగును. సింహరాశి వారు కెంపును, మకా నక్షత్రం వారు వైడూర్యమును, పూర్వ పల్గుని నక్షత్రం వారు వజ్రమును, ఉత్తర పల్గుని నక్షత్రం వారు కెంపును ధరించిన శ్రేయస్కరం. కన్యారాశి వారికి లక్షణములు. ఉత్తర పల్గుని నక్షత్రం 2, 3, 4 పాదములు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదములు కన్యారాశికి చెందును. వీరికి మంగళవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములు చేయకూడదు. వీరికి వాత్సల్యం అధికం. బంధువులపై ప్రేమ ఎక్కువ. అభిమానవంతులు, సున్నితమైన మనస్తత్వం కలవారు. ఆరోగ్యం గురించి గూర్చిన దిగులు ఎక్కువ. ఏది లేకున్నా తమకు ఏదో అనారోగ్యం ఉందని అనుకుంటారు. సత్యవాక్కు కలవారు. విమర్శనా బుద్ధి కలవారు. ఇతరుల తప్పులను ఎత్తి చూపుతారు. హేళనగా మాట్లాడతారు. ధనకాంక్ష అధికము. అలంకార ప్రియులు. ఇంటిని కూడా తీర్చిదిద్దుకుంటారు. దానికై అధిక సమయాన్ని కేటాయిస్తారు. పొదుపరులు, కానీ ఎక్కువ కష్టపడితే కానీ ఆదాయం లభించదు. మంచి తెలివితేటలు కలవారు. ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలని చూస్తారు. ప్రతి చిన్న విషయానికి ఆందోళన చెందుతుంటారు. వీరికి ఈ సంవత్సరము ఫలితాలు. వీరికి గురువు 9వ స్థానమందు, రాహు 7వ స్థానమందు, కేతువు 1వ స్థానమందు, శని 6వ స్థానమందు సంచరిస్తున్నారు. గురువు, శని శుభస్థానమందు సంచరిస్తున్నందువలన వ్యాపారస్తులకు అధిక లాభాలు పొందుతారు. అనుకున్న పనులు నెరవేరుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులు అనేక లాభములను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. శుభకార్యములను చేస్తారు. రాజకీయ నాయకులకు ముఖ్యమైన పదవులను పొందుతారు. రాహువు, కేతువు అశుభస్థానములందు ఉన్నందున సంఘంలో గౌరవ మర్యాదలకు లోపం ఏర్పడుతుంది.
ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అధికారులతో తగాదాలు ఏర్పడే సూచనలున్నాయి. బంధుమిత్రులతో దూరం పెరుగుతుంది. శరీరంలో నీరసం పెరుగుతుంది. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. వీరు ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, రాహువు కేతువు గ్రహములకై శాంతి పూజలు, జప దాన హోమాలు, ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనము, అభిషేకము, ఆకుపూజ చేయించవలెను. కన్యారాశి వారు పచ్చను, ఉత్తర పల్గొని నక్షత్రం వారు కెంపును, హస్తా నక్షత్రం వారు ముత్యమును, చిత్తా నక్షత్రం వారు పగడమును ధరించిన శుభ ఫలితములను అందుకుంటారు. తులారాశి వారి లక్షణములు. చిత్తా నక్షత్రము 3, 4 పాదములు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదములు తులారాశి వారికి చెందును. తులారాశి వారికి తులాదండంలాగా వ్యవహరిస్తారు. సుకుమారమైన మనస్తత్వం కలవారు. సుఖజీవనము గడుపుతారు. చక్కటి ప్రవర్తన కలవారు. చురుకుదనము కలవారు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. శుచి శుభ్రత ఎక్కువ. వినోద విలాసములు అధికంగా ఇష్టపడతారు. అధికంగా కష్టపడలేరు. ప్రయాణములందు ప్రీతి ఎక్కువ. క్రయ విక్రయములందు నేర్పు కలవారు. బంధుమిత్రులపై ప్రేమ కలవారు. అభిమానవంతులు. ధనకాంక్ష అధికము. అతి సూక్ష్మ గ్రాహకులు. గర్వం ఎక్కువ కలవారు. ఇతరుల అభిప్రాయములకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. పొగడ్తలకు తొందరగా లొంగిపోతుంటారు. నిజాయితీ పరులు. అలంకార ప్రియులు. తులారాశి వారికి ఈ సంవత్సరము ఫలితాలు. తులారాశి వారికి గురువు 8వ స్థానమందు, రాహు 6వ స్థానమందు, కేతువు 12వ స్థానమందు, శని 5వ స్థానమందు సంచరించారు. తులారాశి వారికి గురువు, శని, కేతువులు అశుభ స్థానములందు సంచరించడచే వీరు ఇతరుల విషయాలలో అనవసరంగా కల్పించుకోరాదు. లేనిచో గొడవలు జరిగే సూచనలు ఉన్నాయి. అందరితో శత్రుత్వం పెరుగుతుంది. నిరుత్సాహం అధికమవుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. పై అధికారులతో జాగ్రత్తగా మెలగవలెను. సంతానపరంగా చికాకులు అధికమవుతాయి. తులారాశి వారికి రాహువు శుభస్థానమందు సంచారం వలన కొంత మేలైన ఫలితములను అందుకుంటారు. కుటుంబ సౌఖ్యము, శుభకార్యములు నెరవేరుట, తీర్థయాత్రలు చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. కోర్టు పనులు అనుకూలంగా వస్తాయి. రాజకీయ నాయకులకు మంచి పదవులు లభించే అవకాశం ఉంది. తులారాశి వారు ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, గురుగ్రహ దోష నివారణకై శాంతి పూజలు, దాన జపములు, హోమములు చేయించడం మంచిది. తులారాశి వారు వజ్రమును, చిత్తా నక్షత్రం వారు పగడమును, స్వాతి నక్షత్రం వారు గోమేధికమును, విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగమును ధరించిన శుభ ఫలితాలను పొందుతారు. వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు వృశ్చిక రాశి వారికి చెందును. వృశ్చిక రాశి వారు చిన్నతన అనారోగ్యంతో బాధపడతారు. అన్ని విషయాలలో నిశ్చిత అభిప్రాయములు కలవారు. రహస్యములను బయటకు చెప్పరు. మాటలు వాడిగా, వేడిగా, కఠినముగా ఉండను. మనసు మాత్రం అతి సున్నితమైనది. స్నేహితులంటే అభిమానం ఎక్కువ. శారీరక, మానసిక కష్టాలను ఓర్పుతో సహిస్తారు. త్యాగబుద్ధి ఉంటుంది. నిర్మోహమాటంగా, తీవ్రంగా విమర్శించడం అలవాటు. ఇతరులపై కక్ష సాధిస్తారు. పరోపకారులు. ధైర్యం కూడా ఎక్కువ. ఆత్మవిశ్వాసము, సహనము కలిగి ఉంటారు. డబ్బులు ధారాళంగా ఖర్చు పెడతారు. అభిప్రాయ భేదములు వచ్చినా సర్దుకుపోతారు. మానసికంగా ఎంతో గట్టివారు. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సర ఫలితాలు. వీరికి గురువు 7వ స్థానమందు, రాహు 5వ స్థానమందు, కేతువు 11వ స్థానమందు, శని 4వ స్థానమందు సంచరించెదరు. శని రాహువుల వలన ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడతాయి. బంధుమిత్రులతో సఖ్యత లోపిస్తుంది. ఇంటా బయట నిలకడ ఉండదు. అనారోగ్యం ఇబ్బంది పెడుతుంది. జీర్ణకోశ వ్యాధులు, వృత్తి ఉద్యోగాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. ధనాదాయంలో లోపం ఏర్పడుతుంది. ఖర్చులు పెరుగుతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వీరు గురువు, కేతువుల గ్రహముల అనుకూలత వలన ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. వృత్తి పనులందు అనుకూలత, సంకల్పించిన పనులు నెరవేరుతాయి. కుటుంబంలో సౌఖ్యము, ధనధాన్య వృద్ధి కలిగి ఆనందమయ జీవితాన్ని అనుభవిస్తారు. పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు. తలచిన పనులు నెరవేరుట, నూతన పరిచయాలు లాభసాటిగా ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమములందు ఆసక్తి ఏర్పడుతుంది. రాజకీయ నాయకులకు విజయం చేకూరుతుంది. శని, రాహు గ్రహములకు శాంతి, జప, దాన హోమాలు, నవగ్రహ స్తోత్ర పారాయణము, ప్రతి శనివారము ఆంజనేయ స్వామి ఆలయ సందర్శన మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. వృశ్చిక రాశి వారు పగడమును, విశాఖ నక్షత్రం వారు పుష్యరాగమును, అనురాధ నక్షత్రం వారు నీలమును,
జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించిన శుభ ఫలితాలను అందుకుంటారు. ధనస్సు రాశి వారి లక్షణములు. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదము ధనస్సు రాశికి చెందును. వీరికి శుక్రవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములను చేయకూడదు. ధనస్సు రాశి వారు మంచి ఆకర్షణీయ రూపం కలవారు. దైవభక్తి ఎక్కువ, పాపభీతి ఎక్కువ. ఏ విషయంలోనైనా వెంటనే గ్రహించి నిర్ణయం తీసుకుంటారు. దైవభక్తి కలిగి సంప్రదాయములను పాటిస్తారు. వీరి మనస్సు మంచిదని చాలామంది వీరితో స్నేహం చేయడానికి వస్తుంటారు. మనస్సులో ఏది దాచుకోరు. అనుకున్నంత తొందరగా పైకి రాలేరు. త్యాగబుద్ధి కలవారు, ఔదార్యవంతులు, ఉత్సాహం ఎక్కువ, ధైర్యం ఎక్కువ, ఆరోగ్యం బాగుంటుంది, చొరవశక్తి కలిగి ఉంటారు. జీవితాన్ని మామూలుగా సరదాగా ఆషామాషిగా తీసుకుంటారు. దృఢమైన శరీరం కలిగి ఉంటారు. భోగభాగ్యాలను అనుభవిస్తారు. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సర ఫలితములు. గురువు 6వ స్థానమందు, రాహు 4వ స్థానమందు, కేతువు 10వ స్థానమందు, శని 3వ స్థానమందు సంచరిస్తారు. వీరికి గురువు రాహు అశుభ స్థానములందు సంచారం వలన వ్యాపారంలో నష్టం జరిగే సూచనలు ఉన్నాయి. అర్థం కాని లేదా వాయు సంబంధమైన రోగాల వలన ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అనవసరపు వృధా వాగ్వాదము, విరోధాలు, అనవసరమైన ఖర్చులు ఉంటాయి. విద్యా వినోదాలలో పాల్గొన్నా సుఖశాంతులు ఉండవు. ప్రతి పనిలో ఆటంకాలు జరగవచ్చు. శని కేతువుల శుభస్థాన సంచారం వలన శుభ ఫలితములు కలిగే అవకాశములున్నవి. కుటుంబంలో సుఖమును, శుభకార్యములు చేయుట, ఉద్యోగులు తమ పదవులలో ఉన్నత స్థానములను పొందుట, విద్యార్థులు విద్యయందు ఉన్నతిని పొందుతారు. రావలసిన ధనము సకాలమునకు అందుతుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. వీరు ప్రతినిత్యము నవగ్రహ ప్రదక్షిణాలు, గురువు రాహు గ్రహములకు శాంతి, జప దాన హోమములు, తరచూ నరసింహస్వామి ఆలయ దర్శనము మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ధనస్సు రాశి వారు కనకపుష్యరాగమును, మూలా నక్షత్రం వారు వైఢూర్యమును, పూర్వాషాఢ నక్షత్రం వారు వజ్రమును, ఉత్తరాషాఢ నక్షత్రం వారు కెంపును ధరించిన శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి వారి లక్షణములు. ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదములు మకర రాశికి చెందును. వీరికి మంగళవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములను చేయకూడదు. మకర రాశి వారికి ధనము, అధికారము, కీర్తి ప్రతిష్టలందు ఆకాంక్ష ఎక్కువ. ఎవరితోనూ స్నేహం సరిగా చేయరు. ఎంతో ఓర్పు, నిదానం కలిగి ఉంటారు. బాగా కష్టపడి పనిచేస్తారు. నిర్మలమైన మనస్సు కలవారు. యథార్థవాదులు. వారి శక్తి సామర్థ్యముల వలన అభివృద్ధిలోకి వస్తారు. కపటం లేక జీవిస్తారు. ఎంతో నమ్మకస్తులు. క్రమశిక్షణ మీద మక్కువ ఎక్కువ. ఒకరిని విమర్శించడం, చెడుగా మాట్లాడడం చేయరు. వృత్తి ఉద్యోగాల పట్ల శ్రద్ధ ఎక్కువ. సంపన్నుల వల్ల కనిపించవలని ఆరాటపడుతూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. మర్యాదలు, ఆచార వ్యవహారములు యథావిధిగా జరగాలని అనుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలను కాపాడుకుంటారు. స్వార్జితంతోనే జీవితాంతం గడపవలనని కోరిక. తలచిన పనులు పూర్తి అగు వరకు విశ్రమించరు. వ్యాపార దక్షత కలిగిన వారు. ఈ సంవత్సరము మకర రాశి వారికి ఫలితములు. వీరికి గురువు 5వ స్థానమందు, రాహు 3వ స్థానమందు, కేతువు 9వ స్థానమందు, శని 2వ స్థానమందు సంచరించెదరు. గురువు రాహువుల వలన మీకు మంచి ఉద్యోగ అవకాశాలు, పదోన్నతి కలుగుతాయి. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సంతాన మూలకంగా ఆనందంగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వయం సమృద్ధితో ఇతరులకు సహాయం చేస్తారు. బంధుమిత్రుల నుండి సహాయం లభిస్తుంది. శని కేతువుల అశుభస్థాన సంచారం వలన అధిక కష్టనష్టములను ఎదుర్కోవలసి వస్తుంది. అనారోగ్య సూచనలు ఉన్నాయి. ప్రయాణాదుల యందు జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ఉద్యోగంలో చికాకులు కూడా కలగవచ్చు. మానసిక వేదన అధికమవుతుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. కోర్టు వ్యవహారముల యందు ఆటంకాలు కలుగుతాయి. ప్రతి శనివారము శనికి తైలాభిషేకము, జప దాన హోమములు, శివాలయంలో రుద్రాభిషేకము, ఆంజనేయ స్వామి వారికి సింధూర లేపనము, అభిషేకము, ఆకుపూజ చేయించిన శ్రేయస్కరం. మకర రాశి వారు నీలమును, ఉత్తరాషాఢ నక్షత్రం వారు కెంపును, శ్రవణ నక్షత్రం వారు ముత్యమును,
ధనిష్ట నక్షత్రం వారు పగడమును ధరించిన శుభ ఫలితాలను పొందుతారు. కుంభరాశి వారి లక్షణములు. ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు కుంభరాశికి చెందును. వీరికి గురువారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములను చేయకూడదు. వీరు మృదు స్వభావం కలిగి ఉంటారు. దయాదాక్షిణ్యాలు అధికము. వినయవంతులు, మధురంగా మాట్లాడతారు. దైవభక్తి, మత విశ్వాసాలను కలిగి ఉంటారు. సామాన్యంగా ప్రవర్తనలను ఎట్టి పరిస్థితులలోనూ మార్చుకోరు. విజ్ఞములనన్నింటినీ దాటి ఆదర్శమును సాధించరు. ఒంటరితనమన్న ఇష్టముండదు. వ్యక్తుల యందు అయిష్టత, ద్వేషము ఉండదు. ఉల్లాసంగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. అనుకున్న సమయానికి పనులు చేయటంలో నేర్పరులు. అమోఘమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. సర్వసమాన సౌభ్రాతృత్వము మీద మక్కువ ఎక్కువ. అందరినీ సోదరులు సోదరీమణులుగా చూడగలరు. చాటుగా పాపకర్మలు చేయుదురు. వీరికి విశ్రాంతి, గాలి, వెలుతురు ఇష్టం. అభిప్రాయాలు నిశ్చితంగా ఉంటాయి. ఈ సంవత్సరం వీరికి ఫలితములు. గురువు 4వ స్థానమందు, రాహు 2వ స్థానమందు, కేతువు 8వ స్థానమందు, శని 1వ స్థానమందు సంచరించెదరు. వీరికి గ్రహ సంచారం సరిగా లేనందున ఏలినాటి శని వలన, అర్ధాష్టమ గురువు వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కృషిలో లోపం లేకపోయినా నష్టపరంపరలు ఉంటాయి. కష్టనష్టాలు, గాయాలే కాకుండా ఆస్తి నష్టం కూడా జరగవచ్చు. ఇంటా బయట మానసిక అశాంతి ఉంటుంది. కష్టార్జితమంతా వృధాగా పోతుంది. పదవీ భంగం ఏర్పడవచ్చు. ఖర్చులకు సరిపోయే ఆదాయం ఉండదు. మొత్తం మీద నిలకడలేని అశాంతి జీవితం ఉంటుంది. వీరు ఈ సంవత్సరము ఆంజనేయ స్వామికి ఆరాధన, శని, గురువు, రాహు, కేతు గ్రహములకు జప, దాన, హోమములు శ్రేయస్కరం. కుంభరాశి వారు నీలమును, ధనిష్ట నక్షత్రం వారు పగడమును, శతభిష నక్షత్రం వారు గోమేదకమును, పూర్వభాద్ర నక్షత్రం వారు పుష్యరాగమును ధరించిన విశేష ఫలితములను పొందవచ్చును. మీనరాశి వారికి లక్షణములు. పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మీనరాశి వారికి చెందును. వీరికి శుక్రవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములను చేయకూడదు. వీరు ఎంతో ఔదార్యవంతులు. వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువ. ఆత్మస్థైర్యము, చొరవ తక్కువ. ఏ విషయంలోనైనా ముందుకు దూసుకు వెళ్ళలేరు. నిజాయితీ ఎక్కువ. స్నేహితులను చూసి సంతోషిస్తారు. ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకోరు. ప్రశాంతమైన జీవితం గడపడం అంటే ఇష్టం. ఎవరి యందు ద్వేషము, కోపము ఉండదు. వచ్చినచో తగ్గదు. స్నేహితులకు, బంధువులకు సహాయం చేస్తారు. మనస్సు న్యాయబద్ధము, ధర్మ మార్గము, దయా స్వభావము, వృద్ధి సంకల్పము కలిగి ఉంటారు. సుకుమారమైన స్వభావము, సున్నితమైన ప్రవర్తన, ఇతరుల మనస్సు కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహకారము, సంపద, సంస్కారములతో వశపరుచుకోగలరు. వీరికి ఈ సంవత్సరము ఫలితాలు. గురువు 3వ స్థానమందు, రాహు 1వ స్థానమందు, కేతు 7వ స్థానమందు, శని 12వ స్థానమందు సంచరిస్తారు. గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఏలినాటి శని ప్రభావం వలన అనారోగ్య సూచన, కష్టములు, నష్టములు జరిగే సూచనలు ఉన్నాయి. కావున చాలా జాగ్రత్తగా వ్యవహరించవలెను. స్థానచలనం జరగవచ్చు. ఇతరుల వలన ఇబ్బందులు, ఇతరులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. అపనిందలకు గురి అవుతారు. ఎట్టి శక్తియుక్తులు ప్రదర్శించినా ఎందులోనూ విజయం సాధించలేకపోతారు. వ్యాపార నష్టంతో పాటు అప్పుల బాధ ఉంటుంది. వీరు ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, శనిగ్రహ అనుకూలతకు తైలాభిషేకము, జప, దాన, హోమములు, హనుమాన్ చాలీసా పారాయణము శ్రేయస్కరం. మీనరాశి వారు కనకపుష్యరాగమును, పూర్వభద్ర నక్షత్రం వారు కనకపుష్యరాగమును, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నీలమును, రేవతి నక్షత్రం వారు పచ్చను ధరించిన శుభ ఫలితాలను పొందగలరు. అననుకూలంగా ఉన్నవాళ్ళు దిగులు చెందకుండా ప్రతినిత్యము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లేదా మీ ఇష్టదేవత ఆరాధన, లేదా మీ ఇంటి ఇలవేలుపు ఆరాధన, లేదా మీ దగ్గరలో గల ఏదైనా దేవాలయంను ప్రతినిత్యము దర్శించడము శ్రేయస్కరం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేష. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాః సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.
గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోకు విచ్చేసినందుకు ధన్యవాదాలు.